ఈ ఉద్యమాలకి పోరాటాలకి రాజకీయ రంగు పులుముతున్నటువంటి ఈ పొలిటిక్స్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది అసలు? ఇలా నిందలు వేస్తున్న ఇదే రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ సాక్షిగా 30 లక్షల మంది ఇంటూ 3 ఓట్లు వేస్తే 90 లక్షల మంది ఓట్ల ద్వారా 90 సీట్లు వస్తాయని నాకు చెప్పారు. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా ఆయన నమ్మలేదు. ప్రొఫెసర్ కోదండరామ్ గారితో కూడా అగ్రెసివ్ గా మాట్లాడారు కదా. 75 సంవత్సరాల వయసులో కూడా ఆయనకి ఎమ్మెల్సీ పదవి కావాల్సి వచ్చినప్పుడు ఆయనకు ఓటేసిన 32 సంవత్సరాల వాడు ఉద్యోగానికి పనికిరాడా? ఇదెక్కడ సిద్ధాంతం? అంటే పదవి కోసమే కోదండరామ్ సార్ నిరుద్యోగులను వాడుకున్నాడా? బ్రో, ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడాను జంజీ రాగం అందుకుంటున్నాయి. వాళ్ళందరూ జంజీ రాగం ఎత్తుకున్నప్పుడు వీళ్ళందరూ వాళ్ళ రాజకీయ రాగం ఎత్తుకోవాలి. రీసెంట్ గా సరూర్ నగర్ లో నిరుద్యోగుల తరపున నిరుద్యోగ సభ పెట్టినప్పుడు ఈ నిరుద్యోగులందరూ కానివ్వండి, మీరు కానివ్వండి, ఏ భరోసాతో ఏ నమ్మకంతో ఆ సభకి హాజరయ్యారు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలందరినీ కలుపుకొని పోయినప్పుడే అంతిమంగా ప్రభుత్వం పైన కొట్లాడగలుగుతాం. అంతే తప్ప మేము ఏదో ఆయనకు ఓటేస్తామని ఎక్కడా ప్రకటించలేదు, ఈయనకు ఓటేస్తామని ప్రకటించలేదు, ఎక్కడ ఓటేస్తామని ప్రకటించలేదు. ఇదే కేటీఆర్ని, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలుసుకున్నారు. ఇదే స్టేజ్ మీద మన నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి కలిసి ఫోటో దిగారు. అంత మాత్రాన్ని వాళ్ళంతా మిత్రుల. ఆయన బడే బాయ్ అన్నాడు, ఈయన చోటా బాయ్ అన్నాడు. తెలంగాణ నిరుద్యోగులను ఎవరు పిచ్చోలు చేయలేదు. ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి గారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎక్కడైతే నిరుద్యోగులు గుంపుగా ఉంటారో అక్కడ రాబందులాగా వచ్చి వాలి మా యొక్క రక్తాన్ని పీల్చుకొని ఆ యొక్క పబ్లిసిటీని చేసుకొని వెళ్ళిపోతున్నారే తప్ప నిరుద్యోగ సమస్యలను పూర్తిగా సాల్వ్ అయ్యేంత వరకు ఏదైనా ఒక పార్టీ దాని మీద కట్టుబడి ఉంటుందేమని చూద్దామని 1000 కళ్ళతోటి తెలంగాణ నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. మీరేమో నిరుద్యోగులు బలం అంటున్నారు, మరి గాంధీ భవన్ ఏమో మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. ఆ రోజు మాకు ఎన్ని డబ్బులు ఇచ్చారో ఈ రోజు కేటీఆర్ కూడా ఆ సభలకు వెళ్ళినందుకు మాకు అన్ని డబ్బులు ఇచ్చారు. వాళ్ళు డబ్బులు ఇచ్చిన మాట అయితే వాస్తవం, అయితే వీళ్ళు ఇచ్చిన మాట వాస్తవం.